హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సౌదీలో ఉంటున్నాను కదా. నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తాను. మార్నింగ్ 2 కోడిగుడ్లు ఇస్తారు. కోడిగుడ్లు ఒలుచుకోవాలన్నమాట. తర్వాత అది పాస్తా టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి జల్లీ, ఈ సాలడ్ అన్నమాట. కుకుంబరు, పచ్చిమిరకాయ ఒకటి, తర్వాత లేతూస్ అయ్యని. టీ వంటిది. టీ నేనే పెట్టుకోవాలి, తక్కువ తాగుతాను. తర్వాత ఈ కుబ్బూస్ ఇవి వేడిగా ఉన్నాయి. నాన్ అన్నమాట, కుబ్బూస్ కూడా కాదు, నాన్ ఇచ్చారు ఈరోజు. తర్వాత తినాలంటే బ్రెడ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. చీజ్లో పెట్టి, ఇందులో పెట్టుకు తినాలి, జమ్లో పెట్టుకు తినాలి. ఆకులు మేకల్లా తినాలన్నమాట. ఇక్కడ ఫేమస్ ఇయ్య, చాలా ఎక్కువ తింటారు. బ్రెడ్ తిని ఓపిక లేదు, కుబ్బూస్ తిని ఓపిక లేదు నాకు. ఎవరికైనా ఇచ్చేస్తూనే ఉంటాను, ఒక ఫుడ్ వచ్చేద్దా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. సౌదీలో విషయాలు ఇంకా చెప్తూ ఉంటాను. ఈరోజు పోస్ట్ వర్క్ మాట. టైం 12 అవుతుంది. పార్సల్ ఏదో వచ్చింది, అదే లెటర్ ఏదో వచ్చింది. లెటర్ తీసుకురమ్మన్నమాట. అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చింది. మై ఫ్రెండ్స్, సౌదీలో ఉంటాను నేను. ఆ వీడియో చూస్తూ ఉండండి. టైంపాస్కి అలా పెడతానే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను పంపించింది ఏదో పార్సల్ ఉంది, కింద తీసుకొస్తా వెళ్తున్నాను. ఓకే, ఈ ఏరియా మంచి బాగుంది, లొకేషన్ ఓకే. ఓకే మరి, థ్యాంక్స్. రోజు గట్టిగా ఉంటాయి. అది చూస్తుందా మన ఇంటికి వెళ్ళి అటెండెంట్గా వెళ్ళిపోతామంటే కుదరదు. ఇక్కడ అడిగితే పాపం కెమెరా, ప్రతి దాని గల్లీలో కెమెరా ఉంటుంది. అక్కడ అయితే ఇక్కడైతే మనకి 3,000 రియాలు వస్తుంది. ఇంచుమించు 3,000 అంటే మనకి ₹1,00,000 దగ్గర అవుతుంది, 80,000 దగ్గర అయిపోతుంది. కెమెరా రెడీ పడ్డే ఫ్రెండ్స్, వెయిట్ చేస్తున్నాను చికెన్ కోసం. చూడాలి నెక్స్ట్ ఏముంటుందో. ఇది వచ్చేసి హోలిడే స్టేట్ మాట, లోకల్ రోడ్ ఇది. పొద్దున కాబట్టి ఇలా ఉంది. అదే నైట్ 4 అయిందంటే ఫుల్ ట్రాఫిక్, అసలు వెళ్ళలేము, కదలేము అసలు. ఫుల్ ఉంటే ట్రాఫిక్. ఈ ఫార్మసీలు అన్నీ ఇంటి దగ్గరలాగా ఉంటాయి, కాబట్టి కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ. నేను ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాను. లెఫ్ట్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంటాను అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ బోర్డు మీద కేఎస్ఏ అని ఉంటుంది. కేఎస్ఏ అంటే కింగ్డమ్ సౌదీ అరేబియా అనేసి. ట్యాక్సీ అంటే ట్యాక్సీ పక్కన చూస్తున్నారా, ట్యాక్సీ చూస్తుంది. అది ట్యాక్సీ, అది కనబడలేదు. సిగ్నల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళాము.
అదే చూస్తున్నారు కదా, అదే కింగ్డమ్ టవర్ అంటుందండి. సౌదీకి అదే పెద్దదన్నమాట. ఈ పక్కంతా ఒలివే స్ట్రీట్ అంటారు. బాగుంటుంది ఏరియా, బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా హైలైట్. అదిగో ఫ్రెండ్స్ కింగ్డమ్ టవర్, అది పెద్దదన్నమాట. కింగ్డమ్ టవర్ అంటారు అంటే రియాద్లో ఇదే పెద్ద టవర్. ఇక్కడే అన్ని పెద్ద పెద్ద మీటింగ్లు ఏంటి అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రోడ్డు చూడండి. ఇది కింగ్ ఫహద్ రోడ్ అంటారు. అండర్ గ్రౌండ్ నుంచి పెద్ద రోడ్ ఉంటుంది. ఇది పై లెవెల్ అనమాట. సెకండ్ ఫ్లోర్ కింద అంటే సెకండ్ బ్రిడ్జ్ మీద రోడ్డు మాట. ఇది రూపాయి రోడ్ ఉంటుంది. రోడ్లే ఇక్కడ రూల్స్ అనేవి కొంచెం కట్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇది వరకులా కాదు, ఇప్పుడు మారినాయి రోజులు మారిపోయాయి కదా. ఇదివరకు అంటే కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉండేవి. ఇప్పుడంతా రాజు మారాడు కాబట్టి మనకి రూల్స్ కూడా మనకి తగ్గించాడు, కొంచెం రూల్స్ తగ్గించాడు. ఇందులోకి ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే, ఇది వరకు ఒకరి కింద బానిస కింద పనిచేసి వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నీకు నచ్చితే నువ్వే ఒక స్పాన్సర్ అనమాట. నీకు ఇంకా తిరిగిలేదు, నీకు నువ్వే వాడరు. మన ఇంటి దగ్గర అంత ఇండిపెండెంట్గా ఉంటాము. ఎక్కడ కూడా అప్పుడు అంత ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఏ కార్ కొనుక్కోవాలన్నా, ఏ పని చేయాలన్నా, చిన్న బిజినెస్ ఏం పెట్టుకోవాలన్నా, కొట్లు ఏమైనా ఓపెన్ చేసుకోవాలన్నా సరే మనకి ఇప్పుడు పర్మిషన్లో ఈజీగా దొరికేస్తాయి. ఇక్కడ ఐడి కార్డు ఉంటుంది. ఇక్కడ ఐడి కార్డు కూడా ఇప్పుడు ఈజీగానే దొరికేస్తుంది మనకి. ఎందుకంటే 2025లో 30లోను మనకి వరల్డ్ కప్ ఉంటుంది కదా, వరల్డ్ కప్ ఇక్కడ సెలెక్ట్ అయింది. వరల్డ్ కప్ కోసం చాలా ఇదిగా ఇలా డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా స్పీడ్గా అన్నమాట. పెద్ద నగరం ఒకటి కట్టుతున్నారు అక్కడ. ఓ రోజు వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. అది ఇంకా ప్రాసెస్లోనే ఉందన్నమాట. వర్క్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ పైన ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ కానీ మనం లెఫ్ట్ వెళ్ళాలి. మనం ఉండేది టర్కీ రోడ్ అని ఉంటుంది. టర్కీ రోడ్ మనకి టర్కీ రోడ్ అంటే వెళ్ళాలి. ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ వచ్చేసి 100. మనం 100 వెళ్ళిపోతున్నాం. అయినా కానీ కార్లో వెళ్ళినట్టు ఏం లేదు అట్లని. ఎందుకంటే జిఎంసీ కార్ కదా, దాని మీద కొంచెం పెద్ద కార్ మీద మనకి తెలియదు అన్నమాట. అసలు అక్కడికి 180 వెళ్ళిపోయినా 200 వెళ్ళిపోయినా కానీ అలా నిలబడిపోతుంది కార్ ఇది. ఇదే మన ఇంటి దగ్గర చిన్న కార్లు అయితే మనకి 60-70 వెళ్ళినప్పటికి షేక్ వచ్చి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నడిపాను కదా, నాకు బాగా తెలుసు. బస్సు చూసారు ఇక్కడ, డబుల్ డెక్కర్ బస్సు. డబుల్ డెక్కర్ కాదు, దీనికి చాలా పొడుగు ఉంటుంది మరి. 2 ఆటలు అటాచ్మెంట్ యూటర్న్ తీసుకున్నప్పుడు చూడండి ఎలా వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, దాని వెనకాల వెళ్దాం. యూటర్న్ కాదు, లెఫ్ట్కి వెళ్తుంది. అది లెఫ్ట్ ఆన్లో ఉంది, రైట్. చాలా పెద్దది బస్సు ఇది, పొడుగు ఎక్కువ. అంటే మధ్యలో జాయింట్ ఉంటుంది ట్రక్ టైపు. మన ట్రైన్లో గోగి ఎలా ఉంటుంది, 2 గోగులు కలిస్తే ఎలా ఉంటుంది, ఆ టైప్ మాట. దూరం ఫ్రెండ్స్ ఎంత పొడుగు ఉంది ఇది. అంటే స్పీడ్గా ఉన్నాను బట్టి దాన్ని తెలియలేదు స్పీడ్ దూరం. అది దగ్గర 100 అడుగుల పైన ఉంటుంది. అది అంత పొడుగు ఉంటుంది. అది అంటే రెండు ట్రైన్లు గోగిపెట్లకి వెళ్తే ఎంత పొడుగు ఉంటుందో ఆ బస్సు అంత పొడుగు ఉంటుంది. 2 గోగులు మాట అందులో ఉంటాయి అటాచ్మెంట్. ట్రైన్ అంటారు దాన్ని, మామూలుగా మినీ ట్రైన్ అంటారు దాన్ని. ఇక్కడ బస్సే అంటారు, పెద్దదన్నమాట. మామూలుగా ఉంటాయి చిన్నవి, పెద్దది. ఇది పెద్ద బస్సు ఇది. ఈ బస్సు చాలా పెద్దది. ఇలాంటివి చాలా ఉంటాయి. దానికి ఎక్కాలంటే మనకి నేను అంత ఎక్కి అంత అవసరం ఉండదు. నాకు ఎక్కడ కావాలంటే అక్కడ పారేసుకుని పోతాను నేను. బస్సు ఇప్పుడు దాకా ఎక్కలేదు. టికెట్ తీసుకుని ఎక్కేద్దాం మన ఇంటి దగ్గరలాగా. కాకపోతే ఇది అంత ఆన్లైన్ పేమెంట్ కాబట్టి కార్డు తీసుకుంటాం. ఇక్కడ కార్డు ఇప్పుడు యూపీఐ ఇక్కడికంటే డెవలప్ అయిపోయింది ఇండియా. ఇక్కడ అక్కడ తప్పు చేసి చెప్పేది ఏమీ లేదు. ఇక్కడికంటే డెవలప్మెంట్ అయిపోయింది. ఇంటి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మన సెంటర్, మన సిగ్నల్ అది పనిరామ మాల్ అని ఉంటుంది ఇక్కడ. పెద్దదన్నమాట. ఒక పాలన ఎంత ఉంటుంది అంగనది. అందులో అన్నీ ఉంటాయి. మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది. ఆ సిగ్నల్ పేరు మాట ఇది. ఆ సిగ్నల్ అంటారు దీన్ని, పనిరామ సిగ్నల్ అంటారు. రధీరా మనసా తుందిరా
ఇప్పుడు పెట్రోల్ కొట్టేస్తాను ఫ్రెండ్స్. పెట్రోల్ చూడండి, పెట్రోల్ స్టేషన్ మాట ఇది. పెట్రోల్ కొట్టిస్తాను. మన ఇంటి దగ్గరలాగా ఇక్కడ డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటే ఏముండదు, ఒక కార్డు ఉంటుంది. కార్డు కూడా ఉండదు, స్వైపింగ్ వైఫై టైప్ మాట. వెళ్ళిపోయి అందరూ పెట్టేసుకుంటే కొట్టేసుకొచ్చి అలా దాన్ని కొట్టమంటే అది కొడతాడా అంతే. కొట్టేసుకుంటే తిరుగుతూ అంతే. అంత అయినా ఫ్రీ మనకి రూపాయి ఇచ్చేది దగ్గరికి. అంటే ఇవ్వాలి డబ్బులు. ఆయిల్ రేట్లు ఉన్నాయి. బోర్డు చూసారా, ఆ బోర్డులో రాసి ఉంటుంది కదా, పైన ఉంది బోర్డు కనపడతలేదు. ఆ బోర్డు మీద ఆయిల్ ఎంత అని, ఇది ఎంత, అది ఎంత అని రేట్లు ఉంటుంది. ఆ రేట్ల ప్రకారం वाईफाई वाला भाई फुल डाल। हाँ 91 ఖరాబ్ होगी अच्छा 91 పోయిందంట. ఇక్కడ 91 ఆయిల్ కొట్టేస్తున్నా, పోయిందంట. అంటే ఈ పంపులను పట్టుకుని హ్యాండ్ పట్టుకునేది ఏమంటారు దాన్ని, పంపు పోయిందంట. ఆ పంపు పోయిందనేసి హై అడదాన్ని కొడతాను. సరే ఆటోమేటిక్గా రీడ్ చేసి ఉంటుందంట. రీడ్ చేసుకుని అదే పేమెంట్ ఎంత ఉందో బ్యాలెన్స్ చూపిస్తుంది. అదే ఆటోమేటిక్గా చేసి మన పని ఉండదు. అలా పెట్టేస్తాడా అంతే. మన పని ఉండదు. అక్కడ రీడింగ్ అది వస్తుంది, మనం దిగి పని కూడా ఉండదా. అక్కడ రీడింగ్ వస్తుంది కదా, అదే చూసుకుంటారు మొత్తం అసలు. ఇందులో నెలకు ఒకసారి డబ్బులు అయిపోయిన తర్వాత 5,000 10,000 అందులో వేస్తే 5-6 కొట్టించుకుంటామే. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే మహా అయితే ఒక 150 రియాలు 200 రియాలు అవుతుంది. అంటే 100 లీటర్లు పెద్ద ట్యాంకులు కదా, 120 లీటర్లు ట్యాంకులు ఉన్నాయి. 120 ట్యాంక్ నాదైతే 120 లీటర్ల ట్యాంకు. నేను 100 అయినప్పటికల్లా కొట్టించేస్తాను. ఒకసారి మొత్తం అయిపోయినా కొట్టిస్తాను. అంటే ఒకసారి కొట్టిస్తే మొత్తం అయిపోయినా కొట్టిస్తేనే కొంచెం కొట్టించినట్టు ఉంటుంది కదా, అది ఫీల్ వేరే ఉంటుంది. మొత్తం అయిపోయినా కొట్టిస్తేనే బాగుంటుంది. నాకు నచ్చింది, నేను అలాగే నచ్చింది, నేను అలాగే చేస్తాను. ఇంకా 100 లీటర్ కొట్టాలంటే టైం పడుతుంది. మరి అది ఆటోమేటిక్గా కొట్టేసుకుంటుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. అది ఆయిల్ మార్చిది, గాలి ఆయిల్ మార్చిది, గాలి కొట్టిది అక్కడ అది పెంచుకోరు. మా కారు ఎక్కడ చూపిస్తాం, మా పెంచుకోరు ఇక్కడ చేస్తారన్నమాట. అది కంప్లీట్ అయిపోయింది. ఆగిపోయింది పంపు ఆఫ్ అయిపోయింది. आओ भाई निकालो, जल्दी जल्दी निकालो. ओके भाई शुक्रिया. అయిపోయింది. ఆయిల్ కొట్టించాను. మళ్ళీ దీనికి ఒక 3 రోజుల దాకా దీని జోలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆయిల్ ఎక్కువ తాగద్దు, భయంకరంగా తాగద్దు. మన దెబ్బకైతే అంత వల్ల బొంగు దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ కాబట్టి మెయింటైన్ చేస్తున్నాం. కానీ ఇదే బండి ఇంటికి నడుపుకుంటే మనకు బొంకు ఉండాలి. అంత వల్ల తాగేస్తుంటే కొట్టించుకుంటూ ఉండాలి. ఉంటాయి ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు. ఈరోజు ఇలా జరుగుతుంది. ఇంకా ఈ చిన్న కవర్ కోసం నేను 15 కిలోమీటర్లు వెళ్ళి కవర్ తెస్తున్నాను. మరి ఇందులో ఏముందో నాకు తెలియదు. నాకు తెలిసే అందులో ఏదో కాస్ట్ ఏదో ఉంటుంది. అదే కార్డులో ఎలా ఉంటుందంటే, మన ఈ క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, అలాగే వాళ్ళ పేరు వేసి నీట్గా అలాగే ఒక డిజైన్ కింద ఏర్పాటు చేస్తారన్నమాట. లోకల్ రోడ్ కదా, చూసుకెళ్ళిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా గుద్దేస్తారు వచ్చేసి. అరబీ వాళ్ళు, సౌదీ వాళ్ళు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు. చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారన్నమాట. La 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 la. రోడ్డు క్లోజ్ అయిపోయింది. రోడ్డు వరకు తిరుగుతుంది. ఇక్కడ
అంటే ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకా దాంట్లోంచి వెళ్ళాలి. అందుకే లా 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 లా. నా 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 నా. వస్తాం ఫ్రెండ్స్, దగ్గరికి వస్తాం. మా ఇంటి దగ్గరికి వచ్చేసాం. మడుపులు తిరిగి లోపలికి వెళ్ళాలి. అంటే వచ్చినప్పుడు రోడ్డు పక్కనే ఇది, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చుక్కలు చూపించేస్తే అలా ఎన్ని తిరిగి రావాలి. అలా చిరాగ్గా ఉంటుంది. వెళ్ళి చూపిస్తాను. కరెక్ట్గా BMW ఎదురుకుంటే పెట్టాలి నేను. అది నేనే నడుపుతాను బంగారు, అది నేనే నడుపుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి క్షేమంగా తిరిగి చేరిపోయాను. మళ్ళీ వెళ్తాం.